హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఇడ్లీ పిండికి మీకు చాలామంది తెలియదని ఈ టిప్ తీసుకొని వచ్చానండి. ఏం చేస్తారంటే ఇడ్లీ పెట్టేటప్పుడు ఏం లేదండి, కొంతమంది మినప్పప్పు రవ్వ ఉంటే సరిపోద్ది అనుకుంటారు. అలా కాదు, నేను ఇంకో టిప్ కూడా ఫాలో అవుతాను. అది ఎంతమందికి తెలుసో తెలీదో కామెంట్ చేయండి. ఏం లేదండి, నేను ఇడ్లీ పిండి వేసేటప్పుడు దాంట్లో ఈ మినప్పప్పు నానబెట్టేటప్పుడు కొన్ని మెంతులు వేస్తాను. పిండి వేసేటప్పుడు ఏంటంటే కొన్ని అటుకులు కూడా వేస్తానండి. అటుకులు వేస్తే ఏంటంటే మనకి మెత్తగా బాగుంటాయి, దూదుల్లాగా వస్తాయి మనకి ఇడ్లీ. స్టవ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇడ్లీ పెడుతున్నాను నేను అటుకులు ఎందుకు చూపించలేదంటే, మా పాప అల్లరి చేస్తుంది అప్పుడు, అందుకని నేను అటుకులు కూడా చూపించలేకపోయాను. ఇది చట్నీ అండి, కొబ్బరి పుట్నాలు పచ్చిమిరపకాయలతో చట్నీ చేసుకున్నాను. ఇది కూడా ఇడ్లీలో చాలా బాగుంటుందండి. చూసారా ఎంత పలసగా వచ్చిందో చట్నీ? పలసగా ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీలో చట్నీ. చూసారా ఇడ్లీ ఎంత మెత్తగా దూదుల్లాగా ఉన్నాయో? మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి ఇట్లా ఉంటే ఇడ్లీ.